ఇక విద్యుత్ ఒప్పందాలపై వివరణ ఇవ్వండి. కేసీఆర్కు లేఖ రాసిన విచారణ కమిషన్ తప్పుడు సమాచారం ఇస్తే కఠిన చర్యలు, 25 లోపు అఫిడవిట్లు సమర్పించాలి, నిర్మాణ సంస్థలను పిలిచి విచారిస్తాం. ఇటు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద, అదేవిధంగా యాదాద్రి మరి పవర్ ప్లాంట్, అదేవిధంగా విద్యుత్ ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ ఒప్పందాల మీద 2 విచారణ జరుపుతూ ఉన్నాయి. 2 జ్యుడిషియల్ కమిషన్లు. మరి జ్యుడిషియల్ కమిషన్లో భాగంగా వాళ్ళు యథావిధిగా వాళ్ళ వ్యవహారం నడుస్తూ ఉంటే, ఇక్కడ ఏదైతే మరి ప్రభుత్వాన్ని నిరసనల నుంచి మరి రక్షించడానికి తాబేదార్ పత్రికలు మాత్రం చాలా పెద్ద ఎత్తున మరి ఇక్కడ వీటిని ప్రచురించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే కేసీఆర్కు నోటీసులు, కరెంటు కొనుగోలు రికార్డులను చూస్తే మీరే నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది, లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ తాబేదార్ పత్రిక ఆంధ్రజ్యోతి ఉన్నదో, ఏదైనా కమిషన్ వేసిందనంటే వాళ్ళు 100 మందిని విచారిస్తారు. దాంట్లో ఆల్రెడీ కేసీఆరే దోషి అయినట్టు, దానికి సంబంధించి నువ్వే బాధ్యత వహించాలన్నట్టు మరి ఇక్కడ ఆంధ్రజ్యోతి ఇక్కడ విచారణ జరిపి మరి ఇక్కడ దోషిని కూడా తేల్చే అవకాశం కూడా ఆయనకే ఇచ్చినట్టయితే, ఆయన పూర్తి స్థాయిలో విచారణ చేసి మరి దోషులను బయటపెట్టిన అవకాశం ఉన్నట్టుగా ఉన్నది. ఈయన రాతలు చూసినట్లయితే కరెంటు కొనుగోలు రికార్డులను చూస్తే మీరే నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి ఇక్కడ ఇంకా విచారణ జరగనే లేదు. ఆ విచారణకు సంబంధించి మరి వాళ్ళు ఏదైతే మరి వివిధ వర్గాల నుంచి సేకరించిన అంశాలను బట్టి కమిషన్ ఒక నిర్ణయానికి వస్తుంది. మరి ఇక్కడ ఆల్రెడీ కొనుగోళ్ల రికార్డులను చూస్తే మీరే నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుందని చెప్పి కమిషన్ వ్యాఖ్యానించినట్టుగా ఇక్కడ ఆంధ్రజ్యోతి తన వార్తలను ప్రచురించింది. ఏదైతే ఇక్కడ మరి భారీ స్కాములు జరిగినాయో 2, ఆ స్కాముల నుంచి మరోవైపు నిరసనలు ఏవైతే వెళ్తున్నాయో ఆ నిరసనల నుంచి మరి ఇక్కడ ప్రజలను తప్పుదో పట్టించే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఆంధ్రజ్యోతి అయితేంది, ఈనాడు అయితేంది ఈ రకమైన వార్తలను ప్రచురించి డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రధాన పత్రికలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ప్రతిపక్ష పాత్ర పోషించాలి, కానీ ఇక్కడ తాబేదార్ పత్రికలుగా మారినాయి. మరి ఇక్కడ ఏదైతే ప్రజా సమస్యలను లోపల పేజీల్లో వేసి పిఆర్ స్టంట్లను మాత్రం మరి స్క్రిప్టు గవర్నమెంట్ నుంచి ఏ స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్ట్ను ఇక్కడ ప్రధానంగా ప్రచురించి డైవర్షన్కు పాల్పడుతున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు.